గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. క్షరాక్షరోపాధిరహిత సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ అమలానంద వెంకటస్వామి రెడ్డి ఆర్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాంధీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. ఇప్పుడు మనము 2 రోజుల కార్యక్రమంలో చివరి దశలో ఉన్నాము. ఇంతవరకు మనము కార్యకర్తలు చెప్పినట్లు గురుడు బోధించే క్రమము, పరిపూర్ణ బోధలో ఏమీ తెలియని శిష్యుడు గురువు దగ్గరికి వస్తే ఎలా బోధిస్తాడు, ఆయన్ను ఏ విధంగా పరిపూర్ణ బోధలో నిష్ణాతునిగా మారుస్తారు, ఈ విషయాలు చర్చించుకుంటున్నాము. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి సాంప్రదాయ గురువుల పాదపద్మములకు నా ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ, సహాత్మస్వరూపులైన మీ అందరికీ సదా సద్గురు కరుణా కటాక్షాలు ఎప్పుడూ కలగాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి మనకు సాంప్రదాయ ప్రబోధను చెప్పి వినే చక్కటి అవకాశం కలిగించిన విష్ణానంద కృష్ణమూర్తి స్వామి గారి దివ్యమూర్తిమత్వకు నమస్కరిస్తూ, దీనికి సహకరించినటువంటి వారందరికీ సదా సద్గురు కృప ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఏం నాయన ఏం విచారిస్తాము? పరిపూర్ణం తెలిసిన తర్వాత పరిపూర్ణుడు ఎక్కడన్నా పోయి మనం ఏ విధంగా ఉండాలి అనేది కొంతమంది అట్లా అర్థం చేసుకోవాలి కదా. మనం ఆ స్థితిలో లేని స్థితి అనేది తెలుసు, కానీ దాన్ని మళ్ళా అక్కడ వదోపోదాలతో లేకుండా, నిరూపించే ప్రయత్నం లేకుండా మన దగ్గరికి వచ్చినా మనం చెప్పాలి, గురువుగా వ్యవహరించాలి. మిగతాదప్పుడు మామూలు సాధారణ వ్యక్తి ఎట్లుంటాడో ఆ విధంగా వాళ్ళతో ప్రవర్తించాలి. ఇంతకుముందు ఆల్రెడీ చర్చించుకున్నాము, ఆ రోజు ఒకరోజు అప్డేట్ జరిగింది. అట్లనే ఈరోజు కూడా ఆ బోధలో క్రమంగా చెప్పుకుంటూ వచ్చాం కదా. గురువు దగ్గరికి చేరిన తర్వాత, గురువు ఎరిగించిన తర్వాత ఇక దాన్ని ఎట్లా పట్టుకోవాలి, దాన్ని తన అనుభవంలోకి ఎట్లా తీసుకొని ప్రవర్తించాలి అనేది. గురువుగారు దగ్గరికి శిష్యుడు వస్తానే ఎంతో అజ్ఞానంగా, అవివేకంగా, అనేక భ్రమలతో కూడి ఉంటాడు. ప్రారంభంలోనే గురువుగారు బోధ చెప్తూ మంచి మన సాంప్రదాయంలో పెద్దలు బాగా ఆలోచన చేసి వచ్చినటువంటి శిష్యుని గురువు అడుగుతాడు, ఎందుకు నువ్వు గురువు దగ్గర చేరుతున్నావు, ఏం తెలుసుకోవాలని ఉండవు నాయన, ఏ కోరికతో వచ్చావు, ఇంత పెద్ద సృష్టిలో దేవతలు ఉన్నారు, మీ కుల ఆరాధ్య దైవస్వరూపులు, ఇంకా ఎన్నో రకాల శాస్త్రాలు ఉన్నాయి, అక్కడికి పోతే నీకు సమాధానం చిక్కదా అంటే వాడు అవన్నీ తిరిగాను వచ్చాను స్వామి, ఎక్కడ సమాధానం దొరకలేదు, మీరైతే చెప్తారని అనేక మందిని అడిగి వచ్చాను, మీరు చెప్పినట్లు పెద్దలు విద్యావంతులు అనేక మంది మీ గురించి పొగుడుతూ ఉంటే వచ్చాను అని శిష్యుడు అడుగుతాడు, చెప్తాడు. అయితే నీకు బంధకారణమైన వస్తువులు ఏమినైనా నిన్నెవరు ఎంతగా బాధ పెడుతున్నారు అని గురువు ప్రశ్నిస్తాడు. బంధువుల లేదా బయట ఏమైనా సంఘటనలా ఏం బాధిస్తున్నాయి, నీకు అంత బాధ ఏముందంటే, అప్పుడు వీడు నన్ను బాధించే వస్తువులు ఈ సృష్టిలో మనల్ని బాగా బాధించేటివి శరీరము, ప్రాణము, మనస్సు, ఇంకా కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం, అవి పశువులు కావచ్చు, భూములు కావచ్చు, అన్ని ధనము అంటారు వాటిని మొత్తంగా, ఇవన్నీ నన్ను చాలా బాధ పెడుతున్నాయి అని చెప్తాడు శిష్యుడు. అంత బాధ పెట్టే వస్తువులను నువ్వేం చేయాలని ఉండావు అంటే, గురుదేవా నీకే నేను దక్షిణగా ఇవ్వాలని ఉండాను అంటాడు. ప్రారంభంలో గురువు అడగడవి, శిష్యుడే బాధ పెట్టే వస్తువులు ఇవి నీకే ఇస్తున్నానని ఇస్తాడు గురువుకు. అప్పుడు నాయన అనేక అనంతకాలము నుంచి వీడితో నువ్వు చేయరాని తప్పులు చేసింటావు, వీడితో అనేక బాధలు పడి ఉంటావు, తెలుసో తెలియకో, ఇప్పుడు నాకు ఇచ్చావు, నేను మళ్ళీ నీకు ఇవి ఇస్తాను, వీటిని పరమ పవిత్రంగా పెట్టుకోమని గురువు మళ్ళీ అతనికి ఇచ్చి తన ప్రతినిధిగా ఉండమంటాడు. ఆ వస్తువులు గురువు ఇవి నావి కాదు అని. ముందు శరీరముతో అనేక జారత్వ చోరత్వ అంధుతాలు చేసింటాము, ప్రాణము ఆకలికి ఎన్నో రకాల మోసాలు కుట్రలు చేసింటాము, మనస్సుతో తెలియక ఆ మనస్సును ఎన్నో కోణాలలో వినియోగించి బాధ పెట్టింటాము.
ధనం కోసం ఎన్నో కష్టాలు పడి ఉంటాము. ఇవన్నీ ఇంకా గురువు కదా నాయన, ఇవి నీ వస్తువులు కాదు గురువు అన్నప్పుడు గురువు ఇంకా చెప్పే బోధ వేరుగా ఉంటుంది. ఈ రోజు నుంచి శరీరాన్ని ఎలా పెట్టుకోవాలి, ప్రాణం ఎలా పెట్టుకోవాలి, మనస్సుని ఎలా పెట్టుకోవాలి, మొదలైనవి, డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి అని వీడు గురువాక్య పరిపాలన దక్షుడు కావాలి. ముందు ఈయన ఇష్టం వచ్చినట్లు ఉంటాడు. ఇప్పుడే అద్భుతమైన వానికి సృష్టిలో ఎలా బ్రతకాలి, ఎలా వాటిని వినియోగించాలి ఇప్పుడే తెలిసిపోతుంది. గురు సన్నిధానంలో వినింటాడు కదా. శరీరముతో ఏ విధమైన అపవిత్ర కార్యాలు చేయకూడదు నాయన. నరకులంలో ఉండినప్పుడు వేరు, ఇప్పుడు గురుకులంలోకి వచ్చావు. నీవు గురుపుత్రునికి సార్థక నామధేయుని పోయి ఉండాలి. నాకు మా నాన్న బ్రహ్మ అని పేరు పెట్టాడు. నాకు బుద్ధి వచ్చిన తర్వాత ఆ పేరుకు తగినట్లు బ్రతకాలి నేను. మళ్ళీ గురువు పూర్ణానంద అని పేరు పెట్టాడు. ఆ దానికి తగినట్లు బ్రతకల్ల. పేరు ఒకటి పెట్టుకొని గుణం ఒకటి ఉంటే బాగుండదు. కులం బ్రాహ్మణ కులంలో పుట్టి శూద్రులు ఆడినట్లు ఆడడము, తాగడము, ఎక్కడంటే అక్కడ దొంగతనాలు చేస్తే ఆ కులానికి ఉండే విలువ పోతుంది. ఇప్పుడు మనం నరకులం నుంచి గురుకులంలోకి వచ్చాము. గురుపుత్రులుగా ఇప్పుడు మన పనులు, మన వ్యవహారాలు గురువు చెప్పినట్లే ఉండాలి. గురువు చెప్తాడు ఇంక నుంచి నువ్వు ఎలా ఉండాలనో ఇంటికి పోయేటప్పుడు చెప్తాడు. నాయన ఇంక నుంచి శరీరంతో తెలిసి కానీ తెలియక కానీ చేయరాని పనులు చేయొద్దు. ప్రాణము కోసము ఇతరులను ఎవరిని బాధ పెట్టి బ్రతకద్దు. మనస్సుతో ఇంకా ఏ విధమైన కామక్రోధాది గుణాలకు మొదలైన భ్రాంతి భ్రమలకు నువ్వు లోను కావద్దు. జాగ్రత్తగా ఉండు. నీ వస్తువులైతే నీ ఇష్టము. మామూలుగా మనం ఒక ఇల్లులో ఉంటాము, అప్పులు ఎక్కువైపోయి అమ్మేస్తాము దాన్ని. మళ్ళీ ఆ అమ్మినటువంటి వాళ్ళని అడిగి బాడికి ఉంటాము అనుకో. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఆ ఇంట్లోనే ఉండాము, రిజిస్టర్ కాకముందు ఆ ఇంట్లో ఉండాము. అప్పుడు భావాలు వేరు, ఇప్పుడు భావాలు వేరు. అప్పుడు నాదని దాన్ని ఎంతో జాగ్రత్తగా దాన్ని మన హృదయ కమలంలో పెట్టుకొని ఉంటాం. రిజిస్టర్ అయిపోయింది, ఇప్పుడు నాది కాదు, కేవలం బాడికి ఇచ్చేవాడను. ఆ పెయింట్ పోతే ఏమి, ఆ మోల్డింగ్ దెబ్బతింటే ఏమి, ఆ బాత్రూమ్ పైపులు పని చేయకపోయినా ఓనర్కే చెప్తాం మనం. నేను ఓనర్ కాదు అని బాగా దృఢమైపోయింది. ఇప్పుడు గురువుకు కూడా మనం అట్లా రిజిస్టర్ చేసినట్లు చేసి ఇచ్చేయాలి. మాటలతో కాకుండా బాగా భావరీత్యా దృఢమైనటువంటి భావజాలముతో, ఓ గురుదేవా, ఈ శరీరము, ప్రాణము, మనస్సు, ధనము నీకు ఇచ్చాను, నావి కాదు. మళ్ళీ నువ్వు నావిగా భావించుకోమన్నావు. ఈ రోజు నుంచి గురుదేవా ఇవన్నీ నీ వస్తువులని శరీరానికి సకాలానికి స్నానం చేపించి తిండి పెట్టి దాన్ని అనారోగ్యం పాలు కాకుండా చేయాలి. ఏ పదార్థం అంటే ఆ పదార్థం దానికి పెట్టకూడదు. మంచి మనకు ప్రకృతిలో గురువు యాపిల్ పండు, సీనా పండు, అరటి పండు ఇట్లా మంచి ఆహారాలు ఇచ్చాడు. వాటిని సమయానుకూలంగా పెడుతూ, అంటే శుచిగా పెడుతూ, శుభ్రమైన మనస్సుతో కూడా ఆలోచనలు మంచి మంచివి ఇవన్నీ చాలా ఉంటాయి. మన గురువులు అన్నీ బోధిస్తారు. ముందుండేటివన్నీ తొలగించుకొని ఆయన ఆ చెత్త చెదారము పవిత్రమైనవి పెట్టుకో. ఏవి పవిత్రమైనవి? సంపద అంటే ఇంట్లో మంచి మంచి వస్తువులు సంపాదించుకుంటే అన్నీ సంపాదించినారు అంటారు. ఇప్పుడు గురువు దగ్గరికి వచ్చిన తరువాత దేహం అనే గృహములో మంచి సంపదలు పెట్టుకోవాలి. ప్రేమ, కరుణ, జాలి, దయ, ఓర్పు, సహనము, సత్యమైనటువంటి వ్రతము, నిబ్బరము, నిర్మలము, నిశ్చలము, గురువాక్య పరిపాలన, దక్షత. ఓతప్రోతంగా ఎటు చూసినా వృత్తానికి కేంద్రం 90 డిగ్రీల కొలతలోనే ఉంటుంది. అట్లా మన హృదయము ఎటు చూసినా పరమ పవిత్రంగా ఉండాలి. ఇంత ఇది మామూలుగా మనం బోధలేకపోయినప్పుడు పెద్దలైన వారు భాగవత కృష్ణ ప్రభువులు గురువు దగ్గర బోధ విని ఓ తత్వం రాస్తాడు. ఏమని నుడువుదును నా భాగ్యమును నేనెంతని పొగుడుదును, భామిని మణి బుచ్చి వెంకమ్మ భర్త పరశురామ సీతారామ దేశిక వరుడు నన్ను ఇటు రారా అని పిలిచి త్రివిధ దీక్షలు ఇచ్చాడు, సాధనలు చెప్పాడు, పంచభూతాల లక్షణాలు, దేహము లక్షణాలు, గుణగణాలు అన్నీ నేర్పించి మరిచిపోయిండే స్వస్వరూపం మరలా నా మదికి ఎరుక చేశాడు, సర్వవ్యాపకమైన పరిపూర్ణాన్ని దర్శింపజేశాడు అని తనకు తానే ఒప్పొంగినాడు ఆనందముతో.
రుక్మిణీదేవి కృష్ణుని ద్వారా బయలును సూచన చేసుకొని తన స్వరూప స్వభావ స్వస్థాన స్వలక్షణాలను విచారించి బయలులో నేను లేకనే వచ్చినా తిరిగిపోయాక నాకు చోటు కూడా లేదు, అట్లా ఒక ఉరుము వలె మెరుపు వలె మెరిసిపోతా పరిపూర్ణములో నేను అని తెలుసుకున్న తరువాత ఆమె ముఖంలో సంపూర్ణ షోడశి కళలు ఉంటాయి. ఓ రుక్మిణి, ఎందుకు నీవు ఇంత నిర్మలంగా ఉన్నావు అని అడిగితే, ఓ గురుదేవ పతిదాత, దక్షిణామూర్తి మొదలుకొని సాందీపుని వరకు ఏ బయలును చూశారో నేను దాన్ని చూశాను, ఇంక నా జీవితానికి ఇంతకంటే ఏమి భాగ్యము కావాలని తన భర్తతో తన స్థితిని గురించి వర్ణిస్తుంది. అట్లా మనం గురువు దగ్గర చేరిన తరువాత నిర్మలమైన హృదయము, నిండైన హృదయము, బాగా కష్టపడి చదివి వానికి పరీక్షలు రాసి జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వస్తే వాడు ఎంత ఆనందపడతాడో, బాగా దప్పిగుండేవాడు నీళ్లు దొరికితే ఎంత ఆనందపడతాడో, బాగా ఆకలి ఉండేవాడు అన్నం దొరికితే ఎంత ఆనందపడతాడో, దరిద్రునికి ధనం లభిస్తే ఎంత ఆనందపడతాడో, అలసిపోయిన వాడు విశ్రాంతి తీసుకుంటే అంత ఆనందపడతాడో, ఏమీ తెలియని వాడు తెలుసుకోవాలని తాపత్రయపడేవారు గురువు దగ్గర ఈ బోధ తెలుసుకుంటే వానికంత తృప్తినిస్తుంది ఈ బోధ. సర్వమత లక్షణమ్మ ప్రకరణలో శివరామ దీక్షితులు కూడా చెప్తాడు, ఆ మతకర్తలందరూ వచ్చి గురువు దగ్గర బోధ విన్నప్పుడు ఈ బోధ ఎంత హాయిని ఇస్తుంది, ఎంత ప్రయోజనంగా ఉంటుంది, ఎంత ఫలప్రదాన్ని కలిగిస్తుంది అని వాళ్ళంతా సంతోషపడతారు. సమాధి నిరసన ప్రకరణలో ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, ఏమీ తెలియని వారు వచ్చి గురువు దగ్గర బోధ విన్నప్పుడు వాళ్ళు ఎంత ఆనందపడతారో, మనకి యథార్థమైన బోధ తెలిసిన తరువాత ఈ గురు కృప నా పైన కలిగింది, ఇంక నాకేం కావాలని ఇంటికి పోయి ఇంటి దగ్గర చెప్పాడు మన భావతి కృష్ణ ప్రభువులు, నాయన నే మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీదు చెవులు ఇమిడిస్తునో నీవా ముక్కలు మూడింటిని ఏమాత్రము మరువకుండా ఈ బోధనిస్తే అంతకే ఇంతగా బోధ చేస్తే వేమారకెప్పుడు నువ్వు ఇంటికి పోతావు, ఇంకా నువ్వు ఇది నేను చెప్పిన బోధ వేమారద్దు, ఒక నిమిషము కూడా దాన్ని మరవద్దు, అన్ని కాలాల్లో దాన్నే గుర్తుంచుకొని ఆయన బాగా విను, బాగా చదువు, బాగా వ్రాయి, బాగా చెప్పు. ఈ 4 పనులు చేయాలి గురుబిడలు. ఏం పనులు? ఏం పనులమ్మా? ఎప్పుడు గురువు బోధ వింటానే ఉండాల, ఒకటో పని. రెండో పని అది అయిపోతే ఎప్పుడు చదువుతూనే ఉండాలి. అది అయిపోయింది అనుకో, మూడో పని ఎప్పుడు రాస్తూ ఉండాలి. ఈ కందార్థం నాకు వస్తుంది, ఈ పాట నాకు వస్తుంది కదా, చూస్తాము తప్పులు ఏమన్నా ఉంటాయని పెన్ను తీసుకొని రాయాలి. అది అయిపోయింది అనుకో, ఇంట్లో అవ్వ, తాత, అత్త, మామ, భర్త, ఈ బోధ్యలు లేని వాళ్ళు ఉంటారు, కూర్చోబెట్టి వాళ్ళకి సేవ చేస్తూ, రాత్రి మా గురువులు ఇలా చెప్పారు, నిన్న పుస్తకం ఇలా చదివాను, మీరు వినండి అని చెప్పి, చిన్నపిల్లలకైతే మీకు బిస్కెట్లు తీసిస్తానాయన, 100 రూపాయలు ఇస్తానాయన, భర్తకైతే నీకు అన్ని పనులు నేను చేసి పెడతానని వాళ్ళకి వినజెప్పాల మనం. మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీకు చెవులు ఇస్తున్నో నీవు ఆ ముక్కల మూడింటిని ఏ మాత్రము మరవకుండా ఈ బోధనిస్తే అన్నాడు. ఆ ముక్కలంటే ఏంటో కొంత వివరంగా చెప్తాను. మామూలుగా కందార్థాలు లేకపోయినప్పుడు సాధన సంపత్తి కలిగిన వాడు శిష్యుడు గురువు దగ్గర పోయినాడు. సాధన చత్వారి సంపత్తి వేరు, సాధన సంపత్తి వేరు. సాధన సంపత్తి కలగడము అంటే నేనే పరమాత్మ స్వరూపుడునని దృఢం చేసుకోవడం. వాడు ఇంకేం సాధనలు చేయనవసరంలో, పరమాత్మ స్థానానికి పోయినవాడు ఇంకేం సాధనలు చేయడు. ముందు అన్ని సాధనలు చేశాడు, గురువుల దగ్గర అనేక కోణాల్లో అన్ని బోధలు విన్నాడు, వ్యవహారం అంతా చేయవలసిందంతా చేశాడు. పర్యవసానంగా ఏం పొందాలనో అది పొందినాడు. ఆ కష్టం అంతా చేసి ఆ గురువులకు సేవ చేసి నేనే పరమాత్మనని తెలుసుకున్నాడు. పరమాత్మ ఆనందాన్ని చాలా కాలం అనుభవించాడు. ఆయనకు ఒక సందేహం వచ్చింది, అన్నీ పరమాత్మ నుంచి వస్తున్నాయి, అన్నిటికీ మూలం అదే పరమాత్మే, ఎరుకే అన్నిటికీ మూలం. ఈ ఎరుక ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శరీరంలోకి. ఈ శరీరం తప్పితే ఎక్కడికి పోతుంది? అన్ని శరీరాల్లో ఈ ఎరుకే ఉంది కదా. ఓ చోట నవ్వుతూ ఉంది, ఓ చోట ఏడుస్తూ ఉంది, పుట్టుతూ ఉంది, ఓ చోట గిడతా ఉంది, ఓ చోట ఆనందం, దుఃఖము, అన్నీ దీనికే వస్తున్నాయి కదా. దీనికి ఇవన్నీ తప్పించుకునే మార్గం లేదా? అప్పుడు ఇనుప సంఖ్యలలో ఉంటే నేను ఈ బోధ తెలియనప్పుడు
ఇప్పుడు బంగారు సంఖ్యలోకి వచ్చిన నేనే పరమాత్మనని తెలుసుకున్నా ఈ తోలు శరీరంలో కూర్చొని ఇది ముందు ఉండే ఆకలి దప్పిక ఇవన్నీ గుణాలకు ఉంది కదా, మళ్ళీ దేహం వస్తే తెలుసుకుంటే ఎట్లుంటుంది, తెలియకపోతే అట్లుంటుంది, ఈ రాకపోకలు తప్పించే మార్గం లేదా అని ఆయనకు పరమాత్మకే సందేహం వచ్చింది. ఏది చూడవలసిందో, ఏది వినవలసిందో, ఏది చెందవలసిందో, ఈ సృష్టికి ఏది ఆధారంగా ఉందో ఆ వస్తువుకే వచ్చింది సందేహం. ఆ వస్తువు సందేహాన్ని తీర్చుకోవాలంటే సర్వ సందేహ రహిత స్థితిని పొందిన అచలు బోధ చెప్పే గురువు దగ్గరికి పోయింది ఈ వస్తువు. పరమాత్మే పొందిన పోయినాడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు. ఎవరి దగ్గరికి? పరిపూర్ణ బోధ చెప్పే గురువు దగ్గరికి. ఆ స్థాయిలో క్రింద ఉండే వాళ్ళు పోయితే కందార్థాలు అర్థం కావు. తక్కువ బోధ చెప్పాల కృష్ణ ప్రభువులు. వాళ్ళ గురువు సమానులైన పరశురామ నరసింహదాస్ చెప్పాడు. ఇంకంత భద్రాది రామశతకంలో క్రమంగా బోధ. మళ్ళీ అది చెప్తే బాగుండదు కాబట్టి అక్కడ అధికారి వేరు. భద్రాది రామశతక బోధ వినేకి అధికారి వేరు. కందార్థాలు బోధ వినేకి పరమాత్మ స్థానానికి వచ్చిన వాళ్ళే అధికారులు. ఇక్కడికి పోయి ఈయన మంచి ప్రశ్నలు అడుగుతాడు గురువును. నాయన యుక్తితో నాకు బోధ చెప్పు అంటాడు. నేను మళ్ళీ ఏమైనా తెలుసుకోవాల్సిండేది సాధన చేయాల్సిండేది ఉంటే చెప్పు అన్నాడు. ప్రశ్నించినాడు. యుక్తిని బోధ చేయము, మళ్ళీ ఏమొస్తుంది దాని తరువాత సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునను బాధపడలేక తన పుణ్యోదయమును గురునిగాంచి ఇరుతర భక్తిని శరణని మ్రొక్కి మరి యుక్తిని బోధ చేయుము మా బోంట్లకు. మా బోంట్లు అంటే మేము పరమాత్మ స్థానానికి వచ్చిన వాళ్ళము. నువ్వు మళ్ళా కింద మాటలు చెప్తే నేను వినలేను, వినొచ్చాను అవన్నీ. ఓ పుణ్యపురుష, నాకు నేను సాధించవలసింది ఏందని ఉంటే చెప్పు అని అడిగినాడు. అప్పుడు వాడు పరమాత్మ స్థానానికి వచ్చినాడనే భావనతో గురువు గారు నాయన ఆ శరణాగతుడకు శిష్యుని కరుణామృత దృష్టి చేత గని మోదము ముప్పురి కొన మృదువాక్యములను పరమ దయాలుండు గురుడు భక్త వినుమనెను సంశయం ఇంకా బాధింపదనను. పరిపూర్ణం ఒకటి, లేనెరుక అనేది ఒకటుండు. పరిపూర్ణం ఎరుకాలని ఎరిగి ఎరుకను మాను భక్త వినుమనెను. ఇవే 3 ముక్కలు. పరిపూర్ణం ఒక ముక్క, లేని ఎరుక అనేది ఒక ముక్క. ఈ రెండింటిని బాగా విచారించి లేని ఎరుకను వదిలిపెట్టుట. ఇవి 3 ముక్కలు. మొదట నిన్ను కనుగొని, మొదట నువ్వు వచ్చినప్పుడు నిన్ను కనుగొని ఏ ముక్కలు నీదు చెవులో విమిడిస్తున్నావు, ఈ 3 ముక్కలకే అచల లక్షణము, ఎరుక లక్షణము, ఎరుకోత్పత్తి లక్షణము, ఎరుకను విడిచే లక్షణము, సకల మతాల సారాంశము, పరిపూర్ణ బోధ, గురుమంత్ర ప్రతాపం ఇవన్నీ చెప్పాడు. వేటిని నిర్ణయం చేసేకి చాలా మంది మంచిదే అడగడంతో చాలా మంది మంత్రాలు చెప్పుకొస్తాడు. మంత్రాలకు దీనికి అన్వయం కుదరదు, మొదలు అచలకు నిర్గించదా అని చెప్పినట్టు ఉచితంగా లేని ఎరుక వివరించు. పైన తుదకెరుకను విడిపించడం మధ్యలో నా మాటలన్నీ నెరవేర్చింది నీ చంచల బుద్ధి మారుతుంది. అవి ఆ 3 ముక్కలు, ఈ 3 ముక్కలు, ఆ 3 ముక్కలు వివరణ కోసమే ఘట్టమంతా. నా పుస్తకం అంతా దానికోసం ఏర్పడింది. ఒక్కొక్క పుస్తకం ఒక్కో విషయానికే ఏర్పడింది. భగవద్గీత అర్జునుని మోహం పోగొట్టేకే ఏర్పడింది. సంశయ నివృత్తి. సీతారామాంజనేయ సంవాదంలో ఆంజనేయుడుకు ముత్యాల కంటే విలువైంది ఉంది బోధ చెప్పమని అడిగినాడు. ఆయనకు దానికి పుట్టింది. రాముని వైరాగ్యం పోగొట్టేకి అసలైన విషయం చెప్పేకి యోగ వాసిష్టం, జ్ఞాన వాసిష్టం ఏర్పడింది. ఇట్లా ఒక్కొక్కటి. ఇక్కడ శిష్యుడు నాయన నువ్వు ఇంటికి పోయిన తరువాత సంపూర్ణ ఆనందపరుడవై ఏ కొరత ఇది నాయన అందరూ హక్కుదారులు కాదు. వాడు ఎంతో పుణ్యఫలాన్ని కలిగి ఉండే వాళ్ళే గురువాక్యంలో ఉంటారు. ఇంటికి పోయినా ఆ ఆనందము, ఆ నిర్మలము, ఆ స్థితి, ఆ గురువు సేవ, గురువు కీర్తి తెచ్చే వాళ్ళు తక్కువ ఉంటారు. వీడు ఇంటికి పోతాను మళ్ళీ కుక్కతోక అయిపోతాడు. ఏడ చెప్పినంత చెప్తే ఇంటికి పోతాను ఇది మర్చిపోతాడు. ఎందుకు మర్చిపోతాడు? ముందు అంత ప్రపంచములో ఆ ప్రపంచ గుణగణాలకు, ఆ భ్రమలకు లోనైనాడు. ఒకే కాలంలో విడుదల కావాలంటే కాలేడు. మామూలుగా గొర్రెల దాగిపోయి చేసే వాళ్ళకు బట్టలు ఉతికేకి, బురదమల్లో షాడకేసి వచ్చింటారే వాళ్ళ బట్టలు ఉతికేకి,
మేము ఉపాధ్యాయులు గట్రా స్కూళ్ళల్లో ఇవి ఇంటికి పోతే మా బట్టలు ఉతికే తేడా ఉంటుంది. ఎవరి బట్టలను సులభంగా ఉతకచ్చు. షాడకేసిన వాళ్ళ బట్టలు ఒబ్బకేయాల దాన్ని నీళ్ళల్లో బాగా ఉడకబెట్టి బండకేసి కొట్టినా పోదు, బట్ట పోతుంది, మురికిపోదు. మనందరము కూడా అట్లా మమేకమైన బురదలో ఎక్కడ ప్రపంచ విషయాల్లో పూసుకున్నాము. గురువు కష్టం ఎక్కువ ఉంటుంది. గురువుకు చాలా కష్టపడి, గురువుకి ఎంత కష్టమో శిష్యునికి అంతే కష్టము. శిష్యుడు అంత క్రమంగా గురువు దగ్గర బోధ విని నాకు ఇంకేం కావాలి, నా గురువు దొరికినాడని తృప్తి కలిగి ఇంట్లో శాంతంగా అందరి దగ్గర మంచి మార్కులు వేయించుకోవాలి. ఎక్కడ ఈ బోధ అర్థమైతే వాడు వేయించుకుంటాడు. సామాన్యంగా గట్టిగా మాట్లాడు, తృప్తి పడతాడు, భార్యని గౌరవిస్తాడు, పెద్దలను పూజిస్తాడు, సాటి మానవులకు సహాయకారిగా ఉంటాడు. బోధ అట్లా అన్నిటిలో తీర్చిదిద్దుతుంది, వాడిని కడిగిన ముత్యముగా మారుస్తుంది. ఇంటివి మన పనులే జనుల వలె జరుపు పనులను నిన్ను నన్ను జన వితతి దిట్ట నడువకమెప్పుడు నిన్ను నీవు పొగుడుకోవద్దు, నిన్ను బోల రటన్స్ ఇతరులు నిందించకమే అని శాసనవాక్యాలు చెప్తాడు శిష్యుడుకి గురువు. బోధ అంతా అయిన తర్వాత నాయన ఇప్పుడు మొదట దక్షిణ ఇచ్చిండే వస్తువులు ఇవి, తనకు తానుగా గురువు అడిగి ఇప్పించుకోడు. ఇవి వీటిని ఇలా ఖర్చు పెట్టుకొని వినియోగించు, గురుసేవకు వాడమంటాడు ఎక్కువ. దేన్ని? శరీరము, ప్రాణము, మనస్సు, ధనము. ముందు ప్రపంచానికి వాడినావు, ఇంక నుంచి గురుసేవకి అంకితం చేయనాయన అని చెప్పి వాటిని ఎలా సేవ చేయాలనో చెప్పి ఆ తరువాత 12 సంవత్సరములు దీక్షితులు చెప్తాడు. ఇది యోగము కాదు, మంత్రము కాదు, తంత్రము కాదు, ధారణ కాదు నాయన. భూమధ్యములో వెలుగును చూడడం అనేది కాదు, క్రిందను చూసి పైన చూడడం అనేది కాదురా. గురువు దగ్గర శ్రద్ధగా వినేది 12 సంవత్సరాలు లేదా దీర్ఘకాలము శాంత చిత్తముతో వినమన్నాడు. నిర్మలంగా బోధ అప్పటికి అర్థమవుతుంది. ఎరుక వదలాలంటే అంత తొందరగా వదిలిపోదు, అది పోయినట్లే ఉంటుంది. మాటల రీత్యా స్థిరత్వంగా స్థితిలో పోవాలంటే పోదు. అట్లా పోవాలంటే గురువుకి ఇవన్నీ సమర్పించి ఇవన్నీ గురువుకి ఇచ్చిన తరువాత నేననే శుద్ధ ఎరుకతో బోధ వినాల. ఇంకెక్కడా నీ భావము చెల్లించకుండా ఆ ఎరుకతో బోధ విని 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 లాస్ట్కు గురువు బిడ్డ నేను చెప్పిన బోధ నీకు అర్థమైంటే ఒప్పజెప్పమంటాడు. ఎవరితో? శిష్యునితో. అప్పుడు శిష్యుడు లేచి దారుని కొంత చెరించి విచారించితి, కానీ ఈ విచారము చెప్పగా ఎవ్వారులు నేను వినలేదు. మీ నోట విన్నానయ్యా గురుమూర్తి, నా తరమా నుతి చెయ్య మీ కీర్తి. సారసనయన పురారి నీరజ బృందారక ముకులైన నేరారు మేము తెలియ. అయ్యా గురుమూర్తి, నా తరమా నుతి చెయ్య మీ కీర్తి. ఇట్లా వినాల. ఎవరు? దబలుగా విన్నాడు అనుకో, అప్పుడప్పుడు వచ్చే వాడి గుణాలు ఒక్కటి కూడా పోయిండవు. నేను నిన్న కథ చెప్పలా మీకు, పోయినట్లే పోయినా అడిగి పోయినా నేను, మీరు ఊరికైనా తిట్టుకున్నారు కొట్టుకున్నారు, నేను ఊరికైనా పోయినా అన్నాడు, వల్ల వచ్చేసినాడు. ఈ ఎవరికి అట్లే ఉంటుంది. ఇది ఏదో దాన్ని మూటగట్టుకొనే ఉంటుంది. ఈ వీడు ఇట్లా విన్నాడు. ఎట్లా విన్నాడు? దారిని కొంత చెరించి విచారించినాడంట. మైసూరుకు పోయినాడు, ఆ స్వామితో బోధ విన్నాడు. బెంగళూరు విన్నాడు, ఆ స్వాములతో విన్నాడు. హైదరాబాదుకు విన్నాడు, అక్కడ ఉత్తరప్రదేశ్ పోయినాడు. ఎక్కడెక్కడో పోయి చూసి వచ్చి మళ్ళీ అచల గురువు దగ్గరకు వచ్చినాడు. కానీ ఈ విచారము చెప్పగా నేనెవ్వారలు, ఓ గురుదేవా మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పారు. పరిపూర్ణ బోధ కల్పితం ఉండదమ్మా, ఉన్నది ఉన్నట్లే చెప్తాడు ఈ బోధ చెప్పే గురువు. ఏమాత్రం అతిశయోక్తి ఉండదు, అద్భుతము ఉండదు, ఆశ కల్పించేది ఉండదు. ఇప్పుడు మనం నిన్నటి నుంచి చెప్తానము, మీరు ఇది చేయండి మీకు ఇది వస్తుందని, పుణ్యం వస్తుంది, పాపం పోతుందని అట్లా మాటలు చెప్తానమ్మా? చెప్పము. మన కథే, మన విషయమే, మన బోధే చెప్తాం. అంత ఈ పరిపూర్ణ బోధలో అంత సత్యత్వం ఉంది. నేను 16 ఏళ్ళ వయసులో పుట్టపర్తికి పోయి 10 ఏళ్ళు ఆ స్వామి బోధలు విన్నా, సాయిబాబా స్వామి బోధలు. అబ్బా నా అదృష్టం ఆయన ఉన్నప్పుడు నేను ఉండడం అనుకొని అప్పటికే ఒక ఛానల్ కొనుక్కొని మా ఏరియా అంతా ఆ బోధలు మళ్ళీ మా అక్క చిన్మయ మిషన్ పోయింటే దానికి 5 సంవత్సరాలు పోయిన వరుసగా. రాజంపేట దగ్గర కోడూరు, ఉప్పలూరు, ఒంగోలు దగ్గర కొత్తపట్నం, ఆ బోధలన్నీ విన్నాను.
మళ్ళీ ఇక్కడికి వచ్చిన మన బోధ చదివితే నాకే ఆశ్చర్యం. అప్పుడు మా నాన్న నువ్వు చిన్న వయసు వద్దు అనేది ఈ బోధ. మళ్ళా అబ్బా ఏం బోధ ఇది, ఎంత సత్యము దగ్గరగా ఉంది, ఎంత అర్థమవుతుంది, మన కథే చెప్తుంది, అంతటా ఉండే పరిపూర్ణం కథ చెప్తుందని ఆశ్చర్యపోయి ఆనందమైపోయింది. అట్లా ఇది యథార్థమైన ప్రబోధిస్తుంది పరిపూర్ణ బోధ. మనిషిని తీర్చిదిద్దుతుంది, ధైర్యం ఇస్తుంది, దృఢత్వం ఇస్తుంది, కష్టం రాని నష్టం రాని తాను చెల్లించని స్థితిని కల్పిస్తుంది. నేను ఈ బోధ తెలుసుకోబోతే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. డబ్బుల్లో వేరే వాళ్ళ చేతిలో మోసపోయినా, భార్యలు చనిపోయినారు, ఎన్నో కష్ట నష్టాలు వచ్చినాయి, ఏమొచ్చినా ఈ బోధ పడుకుంటాను నిద్ర వస్తా. అట్లా స్థిరత్వాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. సామాన్యమైంది కాదు ఇది. ఇట్లా ఆయన ఇది విచారిస్తే ఇట్లా బోధ ఎవరు చెప్పక వినలేదు. గురుదేవ మీ నోట విన్నానయ్యా, మీరు చేసిన మేలు నేను చెప్పుకోవాలంటే నా నుంచి అవుతుందా? సృష్టిలో తల్లి తండ్రి బంధువులు అందరూ మేలు చేయొచ్చు. వాళ్ళు చేసే మేలు మనకు బంధాన్ని పెంచి పోషిస్తుంది. గురువు చేసే మేలు బంధాన్ని రహితం చేస్తుంది, నిర్మలత్వాన్ని ప్రబోధిస్తుంది, అనేక రకాల ఆవరణ దోషాలు పోగొడుతుంది. గురువు చేసే మేలు చెప్పలేనంత గొప్ప ఉంటుందిలే. వీడు అందుకే చెప్తున్నాడు, నా తరమా నుతి చెయ్య మీ కీర్తి సారసనయన. తామర పువ్వులు వంటి కన్నులు కలిగిన విష్ణువు, పురారి త్రిపురములను హరించిన వాడు శివుడు, నీరజుడు, తామర పువ్వులో పుట్టినవాడు బ్రహ్మదేవుడు. ఈ బృందమంతా వచ్చినా నిన్ను పొగలేరయ్యా నా తరమా ఓ గురుదేవా. అంతా అఖండ పరాకాష్ఠ చెందిన గురుభక్తి ఉండాల. ఎప్పుడు వస్తుంది నీకు ఆ భక్తి? గురుబోధ విని అర్థమైతేనే వస్తుంది ఆ భక్తి, లేకపోతే రాదు అంత భక్తి. గురువు చెప్పే బోధ వినే కొద్దీ గురుభక్తి పెరుగుతుంది, గురుసేవ పెరుగుతుంది, గురువు బోధ పైన రుచిగా పుడుతుంది. కొన్ని పదార్థాలు తింటే రుచి తగ్గుతాయి, కొన్ని పదార్థాలు తింటే ఇంకా పెరుగుతాయి. ఏం చెప్పు మనం మహిళవు, ఏమి తింటే రుచి తగ్గిపోతుంది, ఏమి తింటే పెరుగుతూ ఉంటుంది. నాలుగు కొన్ని పదార్థాలు తింటే తినగా రుచులు తగ్గుతాయి. సరే తీగా ఉండేది ముందు ఫస్ట్ తీగా ఉండేది తింటే తినగా ఈ గురు బోధ వినే కొద్దీ రుచి అంటారు శివరామ దీక్షితులు. ఏం చేసే కొద్దీ వినే కొద్దీ రుచి. మీరు ఫస్ట్ దీక్షితేమో ఒకసారి చదవండి, రెండోసారి చదవండి, పని పైన మనసు తగ్గుతుంది. మూడోసారి చదవండి ఇంకా తగ్గిపోతుంది ప్రపంచం పైనే. నాలుగోసారి చదవండి ఇంకా బోధలోనే మమేకమవుతాం. అంత రుచి అది. కందార్థాలు ఫస్ట్ మీరు చర్చించుకోండి మేధావులు, అప్పుడు రకము. రెండోసారి చర్చించండి, మూడోసారి చర్చించండి. లోతుకు సముద్రము లోపలికి పోయే కొద్దీ విలువైన ముత్యాలు దొరుకుతాయి. ఈ బోధ విచారించే కొద్దీ రుచి ఉంటుంది, అంత గొప్పతనం ఉంటుంది. నా తరమనైనా ఏదో మీరు చెప్పమన్నారు, అంత మీ కృప అని చెప్పి గురువర మీనా సందున ఎరుక అనే తెరగలిగి ఉండే ఎన్నాళ్ళ వలె కరుణా రసేక్షణములను తెరదీసి తిరి ఎరుక మాట తీరెనిక్కడికి చాలు బోధ దూరేది ఎక్కడికి. శిష్యుని నోటు గుండా ఈ మాట రావాల. వాడు మన కులానికి మన సాంప్రదాయానికి పేరు తెస్తాడు. ఇంటికి పోయినా నాకు బోధ అర్థమైంది స్వామి, నేను ఇంక వ్యర్థంగా జీవించను, మీ బోధన అర్థము చేసుకొని అర్థవంతంగా జీవిస్తా. ఇంటికి పోయిన ఎట్లుంటానో అర్థవంతంగా. అవునమ్మా, అడుగు తల్లి. అక్కడ బ్రహ్మాండములో ఉండే పంచభూతాలకు త్రిగుణములు ఉండవు, సత్వరజోతమో గుణాలు ఉండవు. ఎక్కడైతే జీవుడు లేదా ఎరుక ఉంటే అక్కడే ఉంటాయి ఆ గుణాలు. ఆ పంచభూతాలకు అవి ఉన్నాయనుకో, సత్వగుణము రజోగుణము తమో గుణము, సృష్టి క్రమం ఇంత సవ్యంగా ఉండదు. వాటికి ఏ గుణము ఉండదు. జడ వస్తువులు అవి. జడ పదార్థానికి గుణం ఉండదు, జీవ పదార్థానికే గుణం ఉంటుంది. పెరిగేది, ప్రత్యుత్పత్తిని చేసేది,
మళ్ళా తన వంటి వాటిని సృష్టించేది ఇవన్నీ ఉంటాయి వీటికి. నువ్వు చెప్పే భూతాలకు వాటికి అవి ఉండవమ్మా. పరిపూర్ణానికే మీరు అడుగుతాండేది. పరిపూర్ణము దేహాకారము కానిది, అహంభావంబు లేనిది, దానికి ఏమీ ఉండవు. శబ్దస్వర లేవు దానికి తెలియకిసినా తెలియకపోయినా దానికి లేవు ఈ గుణాలన్నీ. మనకి ఎరుకకే ఉన్నాయి ఇవి. అవును. పరిపూర్ణములో గుణాలు లేవు. ఒకటోది, పంచభూతాలకు గుణాలు లేవు. ఇవి పంచభూతాలన్నీ పరిపూర్ణములో ఉండినా వీటి లక్షణాలు వీటికి ఉన్నాయి, దాని లక్షణాలు దానికి ఉన్నాయి. అదే ఇవే దానికి ఏమీ లేవు. ధ్వని మొదలగు మంచిదే. ఆయన అవ్యక్తంగా ఉండే బ్రహ్మము కానీ కాదు, పరిపూర్ణానికైనా అడుగుతాడు. బాగానే అడిగింది ఆమెమో ప్రశ్న, మంచి ప్రశ్న అది. మనకి ఇవన్నీ గుణాలు ఇవన్నీ ఉన్నాయి, పంచభూతాలతో మనం నిర్మాణమైనాము. పరిపూర్ణములో పంచభూతాలు ఉన్నాయి కదా, వాటికి ఇవన్నీ ఉన్నాయా లేదా అని అంతే కదా మనం అడిగేది. వాటికి లేవు అవి. పరిపూర్ణములో కూడా పంచభూతాలు ఉన్నాయి. మనం పంచభూతాలతో తయారైనాము, మనకి ఈ గుణాలన్నీ ఉన్నాయి కదా. ఆ పంచభూతమైన ప్రపంచానికి కూడా త్రిగుణాలు ఉన్నాయా అని అడిగింది ఆమె, అంతే కదా. పరిపూర్ణానికి పంచభూతాలకు లేవు, పరిపూర్ణానికి లేవు అని మేము రెండింటికి లేవు అని చెప్తాను. జీవునికి మాత్రమే. సృష్టి క్రమం మళ్ళా మనం బోధంగా ఈడిగిరా మాట్లాడదాం. సృష్టి క్రమం అంటే మళ్ళా సాంఖ్యంలోకి మొదలు పెట్టుకున్నట్టయితే సరే చెప్దాంలే. అడిగింది కాబట్టి దాన్ని ఏదో మంచి మాటలే. తీర్చాల్సిందే. సృష్టి అంటే జీవులు అయినాయి. జీవులు మొదట ఎట్లయినాయి అంటే మొదట అప్పుడు ఆ ఇద్దరు ఉండి అయినాయి అనేది ఏం లేదు దానికి. అట్లా అయినంటే ఇంక మూలం ఇదేనని చెబుతారు కదా, లేదని కదా. నువ్వు అడిగే సృష్టికి అదే మూలము. ఎరుకకు మూలం పోతే మూలం లేదు, ఎరుకకు పోతే మూలం దానికి లేదు. ఈ జడమైన శరీరాలు ఎట్లొచ్చినాయంటే తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి. వీటి క్రమం అడగదు. పరిపూర్ణ బోధ ఇది కాదు, ఎరుకను గురించి అడుగుతుంది. నేననే ఎరుక అయోని సంభవము అంటుంది. అది ఇంకొక వస్తువులో పుట్టదు, అది దానికి తల్లిదండ్రులు లేరు అని చెప్తారు. అది ఒక విచారణ మీరు అడిగేది. అట్లా పోవాల దానికి. మళ్ళీ ఈ బోధ తెలుసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలంటే, బోధ తెలుసుకోండేవాడు ఇట్లా గురువుతో నాకు ఇంకేం భ్రాంతి లేదు, అర్థమైపోయింది స్వామి అన్నప్పుడు, నేను ఇంత కష్టపడి నీకు బోధ చెప్పాను కదా బిడ్డ, నాకేమన్నా గురుదక్షిణగా ఇస్తావా అని ఇప్పుడు అడుగుతాడు. ఎవరిని? ఎటువంటి శిష్యుని? సమస్త బోధను సాంగోపాంగంగా అర్థం చేసుకొని, గురుదేవా ఇంక నేను తెలుసుకోవాల్సిండేది ఏమీ లేదు, నా సందేహం తీరిపోయింది, ఇదిగో నువ్వు చెప్పిండే బోధ ఇట్లా చెప్పినావు, నేను ఇట్లే అర్థం చేసుకున్నా, నువ్వు ఎట్లా చెప్పిట్టు అట్లే అన్నప్పుడు గురువు సంతోషపడి, బిడ్డ ఇంక నాకేం దక్షిణ ఇస్తావు అంటే నన్ను అని పలికినాడు శిష్యుడు. ఏమన్నాడు? నేననే అహంకారాన్నే నీకు ఇస్తున్నా స్వామి అని. గురువు నేను తీసుకున్నాను ఆయన, మళ్ళీ నీకే ఇస్తా, దీన్ని ముట్టకుండా విహరించిపో అన్నాడు. ఇంకా ఏమన్నాడు? ఈ పెద్ద పెద్ద భావాలు ఇవన్నీ. నువ్వు ఆ స్వరూపమై దాన్ని ముట్టకుండా విహరించమంటే ఇది మళ్ళా ఎట్లా స్వామి అనే భావన వస్తుంది. మళ్ళా వాడి తికమక పడతాడేమో అని తన తొడపైన కూర్చోబెట్టి తల నిమిరి ఇప్పుడు మళ్ళా బోధ చెప్తాడు. బిడ్డ దీన్ని ముట్టకుండా విహరించాలంటే ఏం చేయాలా? కూడకు మీ దుర్జనులను అంటాడు. ఏమంటాడు? ఎత్తుకుంటానే ఆ పదం ఉపయోగిస్తాడు. ఇంకా నువ్వు
దుర్జనులు, సజ్జనులు, జనులు, దైవజనులు అని అనేక రకాలు ఉన్నారు మానవులు. దుర్జనులు అంటే ఎవరు? నేనే బ్రహ్మము, నేనే సత్యము అనేవాళ్ళు. సామాన్య మానవులు కాదు దుర్జనులు అంటే. మన బోధకు వాళ్ళు పూర్తి ఆపోజిట్. వాళ్ళు ఏ వస్తువు అయితే ఉంది సత్యం అంటారో మన అచల సాంప్రదాయంలో మనం దానికి లేనేరు కాని పేరు పెట్టినాం. ఉన్నది పరమాత్మ, అది నేనే, సత్య జ్ఞానం అనంతమై ఉండాది అనే వాళ్ళు దుర్జనులు. వాళ్ళు శూద్రులతో సమానమని దీక్షితులు అంటాడు. వాళ్ళని కలవద్దు, పొరపాటున కలిస్తే స్నానం చేయమన్నాడు. నేనే బ్రహ్మం అనే వాళ్ళని కలవద్దు అన్నాడు. పొరపాటున కలిసిన వెంటనే స్నానం చేయి అన్నాడు. చూడు ఏం నియమం పెట్టాడు. ఇంకా నీవు అటువంటి వాళ్ళతో కలవద్దు. నీ సాంగత్యము, నీ కాలము మోదముతో గడిచిపోవాలంటే నీ జాతి పక్షులతో కూడుకోనైనా. ఎక్కడ రావాలి మనం? మళ్ళీ ఇంటికి పోయి మన పనులు మనం చేసుకుంటూ ఆ బోధ అర్థమైన వాళ్ళ స్థితి వేరుగా ఉంటుంది. దాన్ని కనిపెట్టచ్చు అప్పుడే. వాళ్ళ మాట, వాళ్ళ నెమ్మదితనము, వాళ్ళ వినయము, వాళ్ళ నిబ్బరము, వాళ్ళ గురువు వాక్య స్మరణ, వాళ్ళ కథ ఏరేసినట్లుంటుంది. ఎవరి కథ? వాళ్ళ కథే వేరుగా ఉంటుంది. వాళ్ళ పరమ పవిత్రమైన భావము, వాళ్ళ ముఖార విందము అన్నీ వేరుగా ఉంటాయి. వాడు మళ్ళీ కలవడు. ఇంక నువ్వు కలవద్దు అన్నాడు కదా గురువు. ఇంక మన జాతి పక్షులతో కలుస్తాడు, మన వాళ్ళతో భావం పంచుకుంటాడు. ఇతరులను ఎవరిని నిందించడు, ఎవరి జోలికి పోడు, ఎవరిని తటస్థంగా, అన్నిటికీ తటస్థంగా ఉంటాడు. ఆయన కథ వేరుగా ఉంటుంది. అందరి వల్లే పనులు చేసుకుంటూ స్వశక్తితో బ్రతుకుతాడు గురుబోధ ఎరిగినవాడు. పరాన్న భుక్తుడై ఉండడు ఈ బోధ ఎరిగినవాడు. పరుల సొత్తు తినకుండా. అది ఆత్మబోధకు అంటి అంటన లక్షణం. పరిపూర్ణ బోధకు ఇంకా ఇది ఫైనల్ మాటలు ఇవి. అది ఆత్మవేత్తలకు అంటి అంటని బోధ లక్షణం. పరిపూర్ణ బోధ ఎరిగిన వాళ్లకు ఇంకా ఈ లోతైన మాటలు. ఈ ఉత్త బట్ట బయలేమీ లేదని వాడు రాగిగాడు, అతడు విరాగిగాడు. ఈయనకి ఇంకా ఎక్కువ మాటలు. ఈయన స్థితే వేరు. ఈ ఉత్త బట్ట బయలేమి లేకను స్వతా పరిపూర్ణమయ్యుండు. ప్రకృతి లేదు, కలలోన గనుగొన్న గజమేమీ లేనట్లు ఎరిగే శరీరమేమీ లేదు. ఇదే సద్గురు వాక్యము. ఇంతకన్నా మించిన వాక్యంబు ఎందైనా లేదు. ఇది రాజమార్గము, ఇది అనాయాసము, ఇది భ్రాంతి రహితము, ఇది సత్యము, స్థిరము. ఇది నమ్మిన వారలకు ఏ బాధలు లేవు, జననము లేదు, మరణము లేదు. ఇంటికి పోయినా జనించి మరణించకుండా నిర్మలంగా ఉంటాడు ఈ బోధ ఎరిగినవాడు. వాని కథే వేరుగా. వాడిని ఎవరు పసిగట్టలేరు. అంతటోళ్ళే పసిగడతారు. ఎవరిని? పరిపూర్ణ బోధ ఎరిగిన వాడిని. గురుగురు బోధల చేతను పరిపూర్ణము నెరిగి ఎరుక బాసన ఎతని గురు తెరుగ ఒరుల శక్యమే. ఎరిగిన నరులిట్టి బోధ ఎరిగేరోరన్నా వారు ఎరుగా అని మరుగుండదన్నా. చిరుత పాపని రీతి మరి పైశాసము బాసి ఎక్కురు మాడికి తిరుగుతూ ఉంటాడు జగత్తులో. చిన్న బిడ్డ ఉన్నట్లే. చిన్న బిడ్డ నా కొడుకు ఉన్నాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లోడు. బాగా స్నానం చేసి కుంకుమ పెట్టి మంచి ఉతికిన బట్టలు వేసి పంపించినాము. మా కులస్తులే ప్రేమిస్తారా? ఇతర మతస్థులు, ఇతర కులస్తులు అందరూ ముద్దు పెట్టుకుంటారా వాడిని? వాని భావం అట్లుంటుంది, వాని వ్యవహారం, వాని ముఖం అట్లుంటుంది. ఈ బోధ ఎరిగిన వాడు సర్వజన సమ్మతిగా ఉంటాడు, అందరూ మెచ్చుకుంటారు. ఈయన అందరికీ ఇప్పుడు వెలుగులో ఎవరైతే ఉంటాడో ఆయనకు ఆ వెలుగులో ఉండే వస్తువులన్నీ కనపడతాయి. ఈయన పరిపూర్ణ బోధ ఎరిగిన మహాజ్ఞాని కాబట్టి అజ్ఞానులతో కూడా కలిసిపోతాడు, అవివేకులతో కలిసిపోతాడు. ఆ విధమైన లక్షణం వస్తుంది. గురుబోధ అంటే ఆత్మబోధ, గురు బోధ అంటే పరిపూర్ణ బోధ. ఈ సృష్టికంతా గురువు ఆత్మ, దానికి గురువు పరిపూర్ణము. 2 బోధలు ఎరిగినాడు ఈడు. ఎవరు? అచల సాంప్రదాయంలో ఉండే శిష్యులు 2 బోధలు ఎరిగినారు. ఎరిగి ఎట్లున్నాడు ఈ మహానుభావుడు? ఇంక ఎరిగి ఎట్లున్నాడంటే అట్లే ఉన్నాడు. ఆయన వర్ణించేక అట్లుంటాయి మాటలు. భాగవత కృష్ణప్రభులు బోధస్థితి పురుష లక్షణం చెప్తాడు. ఈ బోధన ఎరిగిన వాళ్ళు ఎలా ఉంటారు? గురుడు అచల చలములను ఎరింగించిన శిష్యుడెరిగి ఎరుకయ్యుండన్ ఎరుకను నిల్పకుమనినను ఎరుకను విడనాడి ఆ శిష్యుడు ఎట్లుండునంటే అట్లనే ఇంకెట్లుండునంటే
పురుషుడు లేనట్టి పొలతి సౌందర్యము మరి కలిగి ఉండి మరి లేనట్లని ఏంటి? ఇది అద్భుతమైన కందార్థం. ఈ ప్రకృతి అంటే ఈ సృష్టి, స్త్రీ, పురుషుడు దీన్ని అభిమానించి ఆదరించే వాళ్ళు లేనప్పుడు ఇది ఎంత ఉంటే ఏం సుఖమో, అనుభవించేవాళ్ళు లేనప్పుడు. ఈ సృష్టినంతా అనుభవించే ప్రధానమైన కర్త నేననే వస్తువు. ఈ నేనును గురువాక్యం ద్వారా వదులుకోండేవాడు ప్రకృతిలో ఉండినా కూడా ప్రకృతికి తనకు సంబంధం లేని స్థితిలో ఉంటాడు. పరిపరి విధాలుగా పరువులు పెట్టడు, వాళ్ళతో వీళ్ళతో వాదించడు. కళ మేలుకోండేవాడు కళ లోపలి వస్తువులను చింతించనట్లు గురుకృపతే చెలువొందినాడు వీడు. ఈయనకి కొద్ది లేదు, గొప్ప లేదు, ఇంకా వీడిగానే ఉంటాడు. అట్టి బోధ ఎరిగిన వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ఆత్మ పరిశోధన చేసుకుంటే, అవును నేను గురువు నాకేం చెప్పాడు, ఎవరితో కూడొద్దన్నాడు, ఎవరిని పాటల రీతి నిందలు పాడొద్దన్నాడు కదా, మనం గురువాక్యాన్ని పరిపాలించాలి కదా. ఎక్కువ చెప్పనవసరం లేదమ్మా. ప్రహ్లాదునికి తల్లి గర్భంలో ఒక్క మాట చెప్పాడు నారదుడు, టన్నులు బోధ చెప్పిండు, ఒకటే మాటే, ఈ విశ్వమంతా విష్ణుమయం నాయన. ఓం నమో భగవ